హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మా ఊరికి ఒక వైపు ఉన్న చెరువు అండి. సూర్యుడు అస్తమించడానికి వచ్చాడు. అయితే మా మరదలు అండ్ మేనకోడలు ఇద్దరు వాళ్ళకు ఉయ్యాలు లూగాలని ఉందంట. ఇక్కడ మా దగ్గర ఉన్న చిన్ని పార్క్కి ఇక్కడ తీసుకొని వచ్చాము ఉయ్యాలు లూగడానికి. అప్పట్లో ఇది చాలా ఫేమస్, కానీ పాపము ఏంది ఇప్పుడు మొత్తం అంతా ఇదిగో గడ్డి అదంతా జనాలు ఎక్కువ వస్తుంటే ఇట్లాగే అవుతుందండి. వచ్చినప్పుడల్లా నీట్గా ఉంచుకుంటేనన్నా బాగుంటుంది. వాడేసుకొని చిల్పిల్లల అంత లేస్ ప్యాకెట్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసేసి వెళ్ళారు. చాలా ఫేమస్గా ఉండేది, చుట్టుపక్కల చాలామంది చూడ్డానికి వచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవ్వరూ లేరండి, మేము మాత్రమే ఉన్నాము. ఇదిగో ఇది కూడా పాడైపోయింది. ఇంకా ఇది కూడా చూడండి, అక్కడ నుంచి జారితే కింద ఏం లేదు, అది కూడా పాడైపోయిందండి. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ అక్కడ పాడైపోయాయి. దీనికి ఆనుకొని చిన్నది జిమ్ లాంటిది కూడా కట్టించారు. మీకు అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే ఇవి మాత్రం బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. దీనికి ఆనుకొని ఇదేమో అయ్యప్ప టెంపుల్. ఇది ఒక సైడ్ నుంచి ముంగట వైపుకి రోడ్ ఉంది, మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ పైనుంచి చూస్తే మెయిన్ రోడ్ అదంతా కనిపిస్తుంటుంది. మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి మెయిన్ రోడ్డు, ఇది హైవే నెంబర్ 161. ఎందుకో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అయ్యప్ప టెంపుల్ ఇది ఇంకా పైకి కడుతున్నారు మొన్నటి వరకు. ఇదేమో వాకింగ్ కోసం అని చెప్పేసి ట్రాక్ నిర్మిస్తున్నారు. దీన్ని మెయింటైన్ చేయడానికైనా సరే జనాలు దీనికి ఏంది ఎవరైనా ఇన్ఛార్జ్ గానో అట్లా ఉన్నప్పుడు వాళ్ళైనా కొంచెం మెయింటైన్ చేయాలండి. వాటర్ ట్యాంక్లో వాటర్ కూడా లేవు ఇక్కడ, కానీ చూడడానికి చాలా బాగుంటుందండి. ఇప్పటికైనా చాలామంది ఈవినింగ్ టైం వచ్చి పిల్లలని ఇక్కడికి వచ్చి కాసేపు ఆడించి తీసుకొని వెళ్తారు. సాటర్డే సండేస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇది నేను కూడా ఎక్కాను, చిన్న పిల్లలతో ఇంకా బాగుంటుంది. ఇట్లాంటి పిల్లలకి ఏంటంటే వాళ్ళకి కొంచెము ఆటల మీద ధ్యాస ఎక్కువ అవుతుందండి. ఇట్లా తీసుకొని వస్తే ఫోన్లు వాడడం తగ్గిస్తారు. ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలకి కొంచెం హెల్త్ పరంగా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇది చూసారా, ఇది చెరువు నిండు కుండలాగా ఉంది. ఇదిగా మా పొట్టి చూడండి, ఎక్కడికైనా సరే నేనున్నానంటే వచ్చేస్తుంటుంది. అన్నమ్మా ఇదిరా, ఎంత పెద్దగా అంటే ఇది చాలా పెద్దది. పేరైతే చెప్పను నేను, ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే గెస్ చేయండి, నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నాకు కొత్త ప్రదేశాలంటే చాలా ఇష్టం, కానీ ఇది మాకైతే పాత ప్రదేశమే. आपको मी कहाँ को अम्मी कहाँ को अम्मी आती? अच्छा ठीक है, जाओ अम्मी जाओ. చాలా బాగుంది కదా. దగ్గర ఇట్లాంటివి ఒక 2-3 పార్కులు ఉంటే చాలా బాగుంటుందండి యాక్టివిటీస్కి కూడా. ఇక్కడ పక్కనే జిమ్ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను తీసుకొని వచ్చి. ఇదిగోండి, ఇవి కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ పాడైపోయాయి. ఇదిగో అన్నీ చాలా మటుకు అన్నీ పాడైపోయాయండి. జాగ్రత్త చేసి ఉంచుకుంటేనే ఏ వస్తువైనా మనదైనా వేరే వాళ్ళది ఎవరిదైనా సరే బాగుంటుంది. అజాగ్రత్తగా ఉంటే ఏదైనా అన్నీ పాడైపోతాయండి. ఇది కూడా మన వెయిట్ని లేపాలి. అయితే ఇట్లాంటిదే ఇంకొకటి అక్కడ రాడ్ ఉంటుంది, అది లేదు. ఇది కూడా బాగా స్టిఫ్ అయిపోయాయి, అసలు జరగట్లేదు ఇవన్నీ. ఇవన్నీ ట్విస్టర్ అండి, నడుముకి హీల్కి ఇక్కడ ట్విస్టర్స్ ఉన్నాయి. ఇవి కూడా అసలు యూజ్ అవ్వట్లేదు, అసలు నిలబడితే జరగట్లేదు, అసలు చాలా ఇదిగా ఉన్నాయి. ఇది కొంచెం పర్లేదు, ఎందుకంటే దీన్ని ఎక్కువ యూజ్ చేయరు. మనమే కూర్చొని మన వెయిట్ లేపాలంటే చాలామందికి అవ్వదు. ఈజీగా ఉన్నాయి చూసుకుంటారు, కానీ ఇట్లాంటివన్నీ వాడరండి. కానీ ఇది అందుకని చెప్పేసి ఇది అంతో ఇంతో కొంచెం బెటర్గా ఉంది. మిగిలినవన్నీ పాడైపోయాయి. తుడుగా వైజ్ బోల్ రీ మేబీ. ఆమె చూడండి ఒక్క కాలి
ఒకటే పూట దగ్గర 2 పూటలు పెట్టి ఊపుతుంది. చిన్న పిల్ల కంటే ఎక్కువైపోయింది ఈమె. ఇది కూడా బాగుంటుందండి, కానీ ఇవన్నీ అసలు యూజ్ అవ్వట్లేదు, అన్నీ పాడైపోయాయి. బిటాదో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుందండి ఇట్లాంటి కొత్త కొత్త ప్రదేశాలు మనం చూస్తుంటే. మనదైనా సరే పాతదైనా సరే ఇట్లాంటివి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటే మనకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది హెల్త్ పరంగా. ఇట్లా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 1 to 1.5 కిలోమీటర్ వరకు వాకింగ్ ట్రాక్ ఉంది. ఇట్లా వాకింగ్ చేస్తుంటే కూడా బాగుంటుంది. మార్నింగ్ టైమ్స్ చాలామంది వస్తుంటారు. తర్వాత ఇంకా పోలీస్ ట్రైనింగ్కి అట్లా వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఎక్సర్సైజ్కి అవి వాళ్ళకి బాడీ ఫిట్ ఉంచుకోవడానికి అని చెప్పేసి ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. ఇదండి మా ఊరి చిన్న పార్క్ విశేషాలు. ఈ చెరువు మాత్రం ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. అక్కడ నుంచి ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ కనిపిస్తుంటాయండి. ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడ వెనుక వైపు ఇదంతా రోడ్డుకి అటువైపు ఉన్న ఇళ్ళన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుందండి. సో ఇది చూసిన తర్వాత అయినా నా ఛానల్కి కొంచెం లైక్లు షేర్లు వస్తాయని నేను ఆశిస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినంత మాత్రాన మీ ఆస్తి ఏం తరిగిపోదు, మీ ఇంటర్నెట్ కూడా అయిపోదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.